హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. దిస్ ఇస్ రవితేజ. యూర్ వాచింగ్ సిటీ డ్రైవ్ వరల్డ్. డియర్ ఫ్రెండ్స్, మనకిప్పుడు బడ్జెట్ సిరీస్ అని చెప్పేసి నడుస్తుంది కదా. ఇందులో బ్రదర్ ఓన్లీ కాంపాక్ట్ ఎస్యూవీ కార్సే కాదు, హ్యాచ్ బ్యాక్ సెగ్మెంట్లో లేదా ప్రీమియం హ్యాచ్ బ్యాక్ సెగ్మెంట్లో కూడా మనకు 8 to 10 lakhs బడ్జెట్లో కార్స్ వస్తున్నాయి కదా. వాటిని కూడా ఫిల్టర్ చేసి చెప్పండి అని చెప్పేసి అయితే చాలామంది అడుగుతున్నారండి. అండ్ మీ రిక్వెస్ట్ మేరకు ఇవాళ వీడియోలో 8 to 10 lakhs బడ్జెట్లో వచ్చే బెస్ట్ కార్స్ ఏంటి, వీటిని మనం ఎలా ఫిల్టర్ చేసుకోవాలి అన్న దాని గురించి అయితే మెయిన్ మన ఇండియాలో టాప్ 3 కంపెనీస్ అయిన మారుతి సుజుకి అండ్ హ్యుండై అండ్ టాటా కంపెనీస్ నుంచి అయితే నేను మీకు ఫిల్టర్ చేసి చెప్పబోతున్నానండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు రీసెంట్గా లాంచ్ అయిన స్విఫ్ట్ గురించి చూసినట్లయితే కనుక స్విఫ్ట్ విఎక్స్ఐ ఆప్షనల్ 8.98 lakhs అని చెప్పేసి అయితే దీనికి సంబంధించిన ఆన్ రోడ్ ప్రైస్ అని చెప్పేసి అయితే మన హైదరాబాద్లో ఉందండి. అండ్ మీ సిటీని బట్టి ఈ ఆన్ రోడ్ ప్రైస్ అని చెప్పేసి చేంజ్ అవ్వచ్చు. అండ్ మీరు ఈ వీడియో చూసేపటికి ఆన్ రోడ్ ప్రైస్లో కూడా చేంజెస్ అని చెప్పేసి రావచ్చు. అండ్ 8.98 lakhs అంటే ఆల్మోస్ట్ 9 lakhs అని చెప్పేసి అయితే చెప్పుకోవచ్చు. అండ్ ఈ విఎక్స్ఐ వేరియంట్ అన్నది అంటే స్విఫ్ట్లో మనం చూసినట్టయితే కనుక జెడ్ఎక్స్ఐ ప్లస్ అండ్ జెడ్ఎక్స్ఐ వీటితో కంపేర్ చేసుకున్నట్టయితే కనుక విఎక్స్ఐ ఈజ్ ద బెస్ట్ వాల్యూ ఫర్ మనీ అండి. అయినా కూడా మనకి ఏవైతే రిక్వైర్మెంట్ ఫీచర్స్ ఉంటాయో, టచ్ స్క్రీన్ ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ ఉంటుంది, ఆల్ పవర్ విండోస్ కంట్రోల్స్ వస్తాయి, అండ్ ఏసీ ఉంటుంది, అండ్ స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ వస్తుంది. ఏదైతే మనం ఎక్స్పెక్ట్ చేస్తున్న ఫీచర్స్ ఉన్నాయో అన్ని ఫీచర్స్ కూడా స్విఫ్ట్ విఎక్స్ఐలో అయితే మనకు వస్తాయండి. బట్ ఉండాల్సిన సేఫ్టీ పరంగా మనం చూసినట్టయితే కనుక ఇందులో మనకు సేఫ్టీ ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఏబిఎస్ ఉంది, ఈబిడి ఉంది, అండ్ ట్రాక్షన్ కంట్రోల్ ఉంది, 6 ఎయిర్ బ్యాగ్స్ అనేవి ఉన్నాయి. బట్ బిల్ట్ క్వాలిటీ పరంగా మనం చూసినట్టయితే కనుక ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయమే. ఎందుకంటే ప్రీవియస్కి అండ్ ఇప్పుడు వచ్చిన ఏదైతే రైట్ నౌ స్విఫ్ట్ ఉందో ఈ రెండింటికి మనకు బిల్ట్ క్వాలిటీ పరంగా చేంజెస్ తీసుకొచ్చానని చెప్పేసి అయితే ఎక్కడ మనకు అనౌన్స్ చేయలేదు. బ్రోషర్లో కూడా ఎక్కడ కూడా మనకు అయితే మెన్షన్ చేయలేదండి. అఫీషియల్గా ఎక్కడైతే మనకు మారుతి సుజుకి అయితే నేను ప్లాట్ఫామ్ చేంజ్ చేశానని చెప్పేసి చెప్పట్లేదు. సేమ్ హాట్ టాప్ ప్లాట్ఫామ్ పైనే ఈ స్విఫ్ట్ కూడా మనకు బిల్డ్ చేయడం అని చెప్పేసి జరిగింది. కావున ఈ కార్ని కూడా మేబీ క్రాష్ టెస్ట్ చేస్తే 2 star రేటింగ్ వరకు వచ్చే ఛాన్సెస్ అని చెప్పేసి ఉంటాయండి. ఇది నా ఒపీనియన్, ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్. అండ్ టెస్ట్ చేసిన తర్వాత మీరు నేను ఏదైతే చెప్పానో అలా వచ్చిందా లేదా అని కూడా మీరు క్యాల్కులేట్ చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే 6 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి కాబట్టి, అండ్ దీంతోపాటు కూడా మిగతా సేఫ్టీ ఫీచర్స్ అనేది ఏవైతే ఉంటాయో వాటితో కంపేర్ చేసి చూసినట్టయితే కనుక 2 star రేటింగ్ వరకు అయితే ఖచ్చితంగా ఇది మనకు గ్లోబల్ ఇన్క్యాప్లో సేఫ్టీ పరంగా మనకు వచ్చే అవకాశాలు అని చెప్పేసి ఉన్నాయండి. అండ్ నెక్స్ట్ చూసినట్టయితే టాటా టియాగో ఎగ్జెడ్ ప్లస్. అండ్ ఈ వేరియంట్ అని చెప్పేసి మనకు ఇందులో కూడా మనకు ఆల్మోస్ట్ ఇది మనకు టాప్ వేరియంట్ అండి. ఇందులో కూడా టచ్ స్క్రీన్ ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ వస్తుంది, ఆటో క్లైమేట్ కంట్రోల్ వస్తుంది, ఆల్ పవర్ విండోస్ కంట్రోల్స్ వస్తాయి, అండ్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ వస్తాయి, అండ్ ఫాగ్ ల్యాంప్స్ ఉంటాయి, అండ్ రియర్ వైపర్ అండ్ డీఫాగర్ వస్తుంది. మనకి ఏదైతే నెసెసిటీ ఫీచర్స్ ఉన్నాయో అన్ని ఫీచర్స్ కూడా మనకి ఇందులో అయితే వస్తాయండి. అండ్ ప్రీవియస్గా చెప్పిన ఏదైతే స్విఫ్ట్ కార్ ఉందో అది కూడా మనకు చాలామంది 5 seater అని చెప్పేసి అనుకుంటుంటారు. ఇట్స్ నాట్ 5 seater. 5 seater అని చెప్పేసి అఫీషియల్గా ఉంటుంది. బట్ 4 members అయితే కంఫర్టబుల్గా ట్రావెల్ చేయొచ్చు అండి, జర్నీ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ టియాగోలో చూసినట్టయితే కనుక ఇది కూడా మనకు 4 seater. 5 seater అని చెప్పేసి మాత్రం భ్రమపడకండి. 5 seater అని చెప్పేసి అయితే మీకు బ్రోచర్లో ఉంటుంది, అఫీషియల్గా ఉంటుంది. బట్ మనం ట్రావెల్ చేసే అండ్ జర్నీకి కంఫర్ట్గా ఎంతమంది ట్రావెల్ చేయగలుగుతారు అన్నది అయితే మీకు నేను జెన్యున్గా చెప్తున్న సమాచారం అనేది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది టాటా టియాగో కూడా మనకు 4 seater అండి. ఓకే. అండ్ దీనికి మనకు ఆల్రెడీ టాటా టియాగోని గ్లోబల్ ఇన్క్యాప్ క్రాష్ టెస్ట్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే కదండి. 4 star రేటింగ్ అని చెప్పేసి గ్లోబల్ ఇన్క్యాప్లో ఈ కార్కి క్రాష్ టెస్ట్ అని చెప్పేసి చేసిన తర్వాత ఆ కార్కి వచ్చిన రేటింగ్. అండ్ స్విఫ్ట్కి అయితే చూసాం మనం ఇందాక ప్రీవియస్గా చూసిన అంటే ప్రీవియస్ స్విఫ్ట్ని మనం క్రాష్ టెస్ట్ చేసినప్పుడు సింగిల్ స్టార్ మాత్రమే వచ్చింది. అదే మనకు టియాగోలో అయితే మనకు 4 star రేటింగ్ వచ్చిన విషయం అయితే మనకు తెలిసిందే. అండ్ ఇందులో సేఫ్టీ ఫీచర్స్ పరంగా చూసినట్టయితే కేవలం డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి, ఏబిఎస్ వస్తుంది, ఈబిడి వస్తుంది, అండ్ దీంతోపాటు కూడా ట్రాక్షన్ కంట్రోల్ అని చెప్పేసి వస్తుంది. ఈ ఫీచర్స్ అండ్ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఉంటుంది. ఈ ఫీచర్స్ అన్నీ కూడా మనకు టాటా టియాగోలో అంటే మనం ఒక మిడిల్ క్లాస్ పీపుల్ నాకు సరిపోతుందండి, 10 lakhs బడ్జెట్లో నేను వెళ్ళాలనుకుంటున్నా, లేదా 9 lakhs బడ్జెట్లో నాకు ఒక బెస్ట్ కార్ సజెస్ట్ చేయండి అని కనుక ఎవరైనా అన్నట్లయితే, అది కూడా ఒక బెస్ట్ సేఫ్టీ ఉన్న కార్ సజెస్ట్ చేయండి అన్నట్లయితే కనుక ఖచ్చితంగా టాటా టియాగోకి అయితే మీరు వెళ్ళిపోవచ్చండి. అండ్ నెక్స్ట్ ఇంకొక ఆప్షన్ కూడా ఉందండి. దాన్ని చూసిన తర్వాత టాటా టియాగోకి వెళ్ళాలా లేదా ఇంకొక ఆప్షన్కి వెళ్ళాలా అన్నది కూడా మీరైతే డిసైడ్ అవ్వచ్చు. టాటా ఆల్ట్రోజ్ ఎక్స్టీ ఇది మనకు దీని యొక్క ఆన్ రోడ్ ప్రైస్ చూసినట్టయితే కనుక 9.87 lakhs అండి. అంటే 9,87,000 అయితే టాటా ఆల్ట్రోజ్ ఎక్స్టీ వేరియంట్ అని చెప్పేసి అయితే వస్తుంది. ఈ ఎక్స్టీ వేరియంట్లో మనకు అలాయ్ వీల్స్ వస్తాయి, అండ్ సీట్ హైట్ అడ్జస్ట్మెంట్ అని చెప్పేసి వస్తుంది, పుష్ స్టాప్ అండ్ స్టార్ట్ బటన్ వస్తుంది, అంటే కీలెస్ ఎంట్రీ కూడా వస్తుంది. అండ్ ఆల్మోస్ట్ మనకి ఏవైతే నెసెసిటీ ఫీచర్స్ అని చెప్పేసి ఉంటాయో అన్ని ఫీచర్స్ కూడా వస్తాయండి. అండ్ రియర్ ఏసీ అని చెప్పేసి అయితే మనం మిస్ అవుతాం.
ఏవైతే నెసెసిటీ ఫీచర్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఈ వేరియంట్లు అయితే మనం తీసుకోవచ్చు. దీన్ని కూడా గ్లోబల్ ఎన్క్యాప్ క్రాస్ టెస్ట్ చేసినప్పుడు టాటా ఆల్ట్రోజ్ని కూడా గ్లోబల్ ఎన్క్యాప్ క్రాస్ టెస్ట్ చేసినప్పుడు 5 అవుట్ ఆఫ్ 5 స్టార్ రేటింగ్ అని చెప్పేసి అయితే మనకు రావడం జరిగిందండి. ఇది కూడా మనకు బెస్ట్ సేఫ్టీ ఉన్న కారే. అండ్ ఇది ఒక ప్రీమియం హ్యాచ్ బ్యాక్ కార్ అని అయితే గుర్తుంచుకోండి. అంటే మీరు ఎప్పుడైనా ఒక ఆఫ్ రోడింగ్ వెళ్తున్నట్టయితే కనుక, లేదా ఎక్కువ స్పీడ్ బ్రేకర్స్ మీ ఏరియాలో కనుక ఉంటే, అలాంటప్పుడు మీరు నెమ్మదిగా ఈ వెహికల్ని డ్రైవ్ చేసినట్టయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. అలా కాకుండా మీరు దీన్ని రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసుకోవడానికైతే ఇది ఓన్లీ సిటీ కండిషన్స్ కోసం, హైవే కండిషన్స్ కోసం డిజైన్ చేయబడిన కార్ టాటా ఆల్ట్రోస్. అలా కాదండి, నేను రఫ్ రోడ్కి వెళ్తాను, నేను యాక్చువల్గా మేము యాక్చువల్గా ఎక్కువగా రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసుకుంటాం, మేము యాక్చువల్గా విలేజ్ రోడ్లో ఎక్కువ తిరుగుతుంటాం అనుకున్న వాళ్ళకైతే టాటా ఆల్ట్రోజ్ అయితే సెట్ అవ్వదండి. నెక్స్ట్ చూసినట్టయితే హ్యుండై నుంచి i20 స్పోర్ట్స్ అండి. 10,05,00,000 అంటే 10,05,000 అని చెప్పేసి అయితే మనకు స్పోర్ట్స్ వేరియంట్ అయితే వస్తుందండి. ఈ కార్ అనేది చూడడానికి చాలా ప్రీమియంగా, ఎక్స్టీరియర్ అవ్వచ్చు లేకపోతే ఇంటీరియర్ క్వాలిటీ అవ్వచ్చు, ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. బట్ ఈ కార్ని మనకు గ్లోబల్ ఎన్క్యాప్ క్రాస్ టెస్ట్ చేసినప్పుడు 3 అవుట్ ఆఫ్ 5 స్టార్ రేటింగ్ అని చెప్పేసి అయితే రావడం జరిగిందండి. అంటే సేఫ్టీ పరంగా అయితే మనం ఈ కార్ కొంచెం ఆలోచించాల్సిన పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది. బట్ రిమైనింగ్ ఆల్ పారామీటర్స్తో కనుక మనం కంపేర్ చేసినట్టయితే, ఇప్పుడు నేను ఏవైతే మీకు కార్స్ చెప్తున్నానో ఓవరాల్గా 5 కార్స్ అని చెప్పేసి తీసుకొని వస్తున్నానండి. ఈ 5 కార్స్ అన్నింటికంటే కూడా బెస్ట్ ఫీచర్స్ అన్నీ కూడా మనకు ఈ i20లో అయితే i20 స్పోర్ట్స్ వేరియంట్లో 10 lakhs బడ్జెట్ అయితే మనం పొందవచ్చు అండి. అండ్ ఒక విషయం గుర్తుంచుకోండి, సేఫ్టీ పరంగా అయితే ఈ వెహికల్ని మీరు యూజ్ చేసుకోవాలనుకున్నట్టయితే 80 స్పీడ్ అబోవ్ మాత్రం వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. 80 to 100 స్పీడ్ మధ్యలో ఉన్నది తప్ప నుంచి 100 స్పీడ్ మాత్రం 80% క్రాస్ చేయదు. 80 స్పీడ్ అనేది మాత్రం ఈ కార్కి ఒక స్పీడ్ లిమిట్ పెట్టుకొని మీరు వెళ్ళారంటే సేఫ్గా ఉంటుందని చెప్పేసి మాత్రం నేను మీకు రికమెండ్ చేస్తానండి. అండ్ నెక్స్ట్ వెహికల్ చూసినట్టయితే కనుక బెలెనోలో మనకు జెటా వేరియంట్ అని చెప్పేసి వస్తుందండి. 9.95 lakhs అండి. ఈ జెటా వేరియంట్లో కూడా మనకి ఏవైతే నెసెసిటీ ఫీచర్స్ ఉంటాయో, సీట్ హైట్ అడ్జస్ట్మెంట్ అవ్వచ్చు, కీలెస్ ఎంట్రీ అవ్వచ్చు, లేకపోతే టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అవ్వచ్చు, కంఫర్ట్ అండ్ కన్వీనియన్స్ అవ్వచ్చు. ఇది మనకు ఆల్మోస్ట్ 4 మెంబర్స్ అయితే చాలా కంఫర్టబుల్గా కూర్చోవచ్చు. అండ్ మిడిల్లో కూర్చున్న పర్సన్కి కొంచెం హంప్ అనేది ఉండడం వల్ల కొంచెం కంజెస్టెడ్ అని చెప్పేసి అనిపిస్తుంది. అండ్ చాలా కంఫర్ట్ రైడ్ అని చెప్పేసి మీరు ఫీల్ అవ్వచ్చు. అండ్ 1.2 లీటర్ 4 సిలిండర్ ఇంజన్ అని చెప్పేసి ఇందులో మనకు వస్తుంది. అండ్ మంచి ఇంజన్ పర్ఫార్మెన్స్ అని చెప్పేసి ఉంటుంది, మంచి మైలేజ్ వస్తుంది, అండ్ మంచి రీసేల్ వాల్యూ ఉంటుంది. అండ్ అన్నీ కూడా మంచిగా ఉన్నాయి, కానీ ఉండాల్సింది లేదండి, ఐదోతనం అని చెప్పేసి ఈ కార్కి లేదనమాట. అదే మనకు సేఫ్టీ రేటింగ్. ఆ సేఫ్టీ రేటింగ్ అనేది ఎప్పుడైతే ఉండదో, మనం ఒక ఫ్యామిలీ కోసం పర్చేస్ చేస్తున్నప్పుడు ఆబ్వియస్లీ మన ఫస్ట్ ప్రయారిటీ అనేది సేఫ్టీ. కాబట్టి నేను మిమ్మల్ని ఒక ఫ్యామిలీ మెంబర్గా ట్రీట్ చేస్తున్నాను కాబట్టి మీ బాధ్యత నేను తీసుకుంటున్నాను కాబట్టి ఖచ్చితంగా నా ఫస్ట్ ప్రయారిటీ అంటే మీ బాధ్యత నేను ఖచ్చితంగా తీసుకుంటా. అంటే సేఫ్టీ పరంగా బెలెనో ఆలోచించాల్సిన విషయం అదేంట్రా బాబు, ఇందులో మనకు 6 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి, ఏబిఎస్ ఉంది, ఈవీడీ ఉంది, ట్రాక్షన్ కంట్రోల్ ఉంది, హిల్ హోల్ అసిస్ట్ ఉంది, ఇన్ని ఫీచర్స్ ఉన్నా కూడా దాంట్లో సేఫ్టీ లేదంటున్నావు ఏంటి అని కనుక మీరు అనుకున్నట్లయితే, బిల్ట్ క్వాలిటీ వేరు, సేఫ్టీ ఫీచర్స్ అనేది వేరండి. ఈ రెండింటిలో కూడా మనకు సేఫ్టీ ఫీచర్స్ కొన్ని తక్కువ ఉన్నా కూడా బిల్ట్ క్వాలిటీ అనేది బెటర్గా ఉందనుకోండి, మన తప్పు ఉండి ఏదో ఆపోజిట్ పర్సన్ హిట్ చేసినా, లేదా ఆపోజిట్ పర్సన్ తప్పు ఉండి మన వెహికల్ హిట్ చేసినా కూడా మనమైతే సేవ్ అవ్వగలుగుతాం. అలా కాకుండా ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా ఒక చిన్న కొలిజన్ జరిగినా కూడా ఆ వెహికల్లో మనకు రియల్ టైమ్ యాక్సిడెంటల్ రివ్యూస్ అని చెప్పేసి అయితే మనకు చెప్తూ ఉన్నాయి. మనం చాలా ఆలోచించాల్సిన విషయం అయితే ఉంటుందండి. అండ్ నేను ఇప్పుడు ఏవైతే కార్స్ చెప్పానో వాటికి సంబంధించిన ఇంజన్ స్పెసిఫికేషన్స్ గురించి అయితే చెప్తాను. టాటా టియాగోలో మీకు 1.2 లీటర్ 3 సిలిండర్ ఇంజన్ అని చెప్పేసి అయితే వస్తుందండి. ఇది మీకు కొంచెం లాగీగా అయితే అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ వెహికల్ చూసినట్టయితే కనుక టాటా ఆల్ట్రోజ్, ఇందులో కూడా మీకు సేమ్ ఇంజన్ అని చెప్పేసి వస్తుంది. 1.2 లీటర్ 3 సిలిండర్ పెట్రోల్ ఇంజన్ అని చెప్పేసి వస్తుంది. ఇందులో మీకు డీజిల్ ఆప్షన్ కూడా ఉంటుంది, బట్ బడ్జెట్ అయితే మీరు ఎక్స్టెండ్ చేసుకోవాల్సి ఉంటుంది. i20 అండి, ఇది కూడా మనకు 1.2 లీటర్ న్యాచురల్లీ యాస్పిరేటెడ్ 4 సిలిండర్ ఇంజన్ అని చెప్పేసి అయితే ఇందులో కూడా వస్తుంది. నెక్స్ట్ బెలెనోలో కూడా మనకు 1.2 లీటర్ 4 సిలిండర్ ఇంజన్ అని చెప్పేసి వస్తుందండి. టాటా ఆల్ట్రోజ్ అండ్ టాటా టియాగో ఈ రెండు వెహికల్స్లో మాత్రం మనకు 1.2 లీటర్ ఇంజన్ అని చెప్పేసి వస్తుంది. బట్ ఇంజన్ పరంగా చూసినట్టయితే కనుక బిట్ లాగే అయితే ఉంటుంది. బట్ సేఫ్టీ పరంగా చూసినట్టయితే కనుక టాటా టియాగో అనేది 4 స్టార్ రేటెడ్ కార్, అండ్ టాటా ఆల్ట్రోజ్ అనేది అయితే 5 స్టార్ రేటెడ్ కార్ అండి. అండ్ నెక్స్ట్ మనకు థర్డ్ ప్లేస్లో i20 అని చెప్పేసి అయితే తీసుకోవచ్చు, దట్ ఈస్ 3 స్టార్ రేటెడ్ కార్. ఐ థింక్ మీకు ఒక క్లారిటీ వచ్చిందని చెప్పేసి అయితే అనుకుంటూ ఉన్నా. 10 lakhs బడ్జెట్ దగ్గర మీరు ఒక బెస్ట్ కార్ చూస్ చేసుకోవాలనుకుంటున్నట్లయితే ఫస్ట్ అని చెప్పేసి మీరు ఆల్ట్రోజ్ చూస్ చేసుకోవచ్చు, అండ్ సెకండ్ ప్లేస్లో i20 అని చెప్పేసి అయితే మీరు చూస్ చేసుకోవచ్చు అండి. ఫస్ట్ నేను సేఫ్టీకి ప్రయారిటీ ఇస్తాను కాబట్టి ఫస్ట్ ప్లేస్ అయితే నేను ఆల్ట్రోజ్కి ఇచ్చాను. అండ్
టాటాకి సంబంధించిన కొన్ని సర్వీస్ సెంటర్స్ బాగా లేవని చెప్పేసి అయితే ఖచ్చితంగా మీరు నన్ను అడగొచ్చు. ఆఫ్ కోర్స్ అండి, మీకు సర్వీస్ అనేది సరిగ్గా లేకపోతే మీరు ఆఫ్టర్ మార్కెట్ అయినా బయట ఎక్కడైనా మీకు నచ్చిన చోటనే సర్వీస్ అని చెప్పేసి చేయించుకోవచ్చు. అదే సేఫ్టీ లేదనుకోండి, సేఫ్టీని మనం ఎక్కడ కూడా బిల్ చేయించుకోలేం కాబట్టి దాన్ని మీరు గుర్తుంచుకొని మీరు ఒక వెహికల్ని పర్చేస్ చేసేటప్పుడు మీ మనీని వేస్ట్ చేసుకోకుండా ఉంటారని చెప్పేసి అయితే నేను వేరియంట్తో సహా ఏ వేరియంట్ అయితే మీకు బెటర్గా ఉంటుందని చెప్పేసి అయితే నేను మీకు సజెస్ట్ చేస్తున్నానండి. ఐ థింక్ మీకు ఒక క్లారిటీ వచ్చిందని చెప్పేసి అయితే అనుకుంటున్నా. మీకు లేదు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీరు నాతో కాల్ కన్సల్టేషన్ తీసుకోవాలి. మీకు ఇంకా కార్ రిలేటెడ్ ఒక కార్ కొనేప్పుడు దాని గురించి మీకు చాలా డౌట్స్ ఉన్నాయి. ఎలా పర్చేస్ చేయాలి, ఎలా నేను ఫస్ట్ టైం కార్ కొంటున్నా, కార్ గురించి అసలు నాకు ఎటువంటి నాలెడ్జ్ లేదు, ఏంటి దానికి సంబంధించిన డీటెయిల్స్ అని చెప్పేసి తెలుసుకోవాలనుకున్నట్లయితే కనుక మీరు నాతో పాటు పెయిడ్ కాల్ కన్సల్టేషన్ కూడా తీసుకోవచ్చండి. ఆ కాల్ కన్సల్టేషన్ సంబంధించిన డీటెయిల్స్ కూడా మీకు ఎక్కడైతే స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. సీట్ బెల్ట్ ధరించండి, హెల్మెట్ ధరించండి, సురక్షితంగా ప్రయాణించండి. ఆంబులెన్స్ దారి ఇవ్వడం మాత్రం మర్చిపోదు. ప్లీజ్ డోంట్ డ్రంక్ అండ్ డ్రైవ్. బోలో భారత్ మాతాకి.